చేశాయంట. కార్డులు వచ్చేసాయి. నేటి నుంచి రేషన్ కార్డుల పంపిణీ అంట. అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు. ఆగస్టు 10వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రక్రియ. ఎన్నికల కోడ్ వస్తుందని హడావిడి. ఇక సెప్టెంబర్ నుంచి కోటా దాటనున్న రేషన్ హర్షం వ్యక్తం చేస్తున్న పేదలు. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి మరో విడత రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతంలో రాని వారికి ఈ దఫా ఆగస్టు 10వ తేదీలోగా ప్రభుత్వం కార్డును ఇవ్వనుంది. కార్డులను ఆయా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పంపిణీ చేయనున్నారు. 4 నెలల నుంచి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఇక ఏఎస్ఓలు ఇంటింటికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి నుంచి జిల్లా పౌర సరఫరాల అధికారికి పంపించగా వారి ఆమోదంతో రాష్ట్ర ఉన్నతాధికారులు కార్డు నెంబర్ అలాట్ చేయనున్నారు. పాత దరఖాస్తులు 1.50 లక్షల మేర పెండింగ్లో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే సుమారు 60,000 వరకు అర్హులు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా రేవంత్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత 3 విడతలుగా 5.61 లక్షల కొత్త కార్డును మంజూరు చేసింది. ఇక పేర్లు మార్పులు చేర్పుతో లక్షలాది మందికి లబ్ధి కలిగింది. ఏడాదిన్నర కాలంలో కొత్తగా రేషన్ కార్డుల సంఖ్య 6.2 లక్షల వరకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక పెరిగిన రేషన్ కోటానంట. ఇప్పటివరకు రేషన్ కార్డులో 95.65 లక్షలు ఉండగా 3.10 కోట్ల మంది లబ్ధాలు ఉన్నారు. వారికి నెలకు 17,000 రేషన్ దుకాణాల ద్వారా 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు కార్డుల సంఖ్య 96 లక్షలు దాటే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తున్నది. సో సెప్టెంబర్ లోపే పంపిణీ చేసే రేషన్ బియ్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు దాటుతుందని భావిస్తున్నారు. ఇక రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రాని వారు మీ సేవ కేంద్రాలు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇక కోడ్ కూసే వేలనంట. ప్రభుత్వం 15 రోజుల గడువులో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటన చేయడంతో దరఖాస్తుదారులు కార్డుల కోసం స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఈసారి ఎలాగైనా కార్డు ఇప్పించాలని వేడుకుంటున్నారు. ఈసారి కార్డు రాకుంటే తర్వాత ఎప్పుడు వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తూ రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కోడ్ అమల్లోకి వస్తుంది. సర్పంచ్, ఎంపీడీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడక తప్పదు. ఇప్పుడే ఎంత ఖర్చు అయినా పర్వాలేదని పైరావులు చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు డిమాండ్ బాగా పెరిగిందని పౌర సరఫరాల అధికారులు చెబుతున్నారు. సో మీరు ఇంకెవరైనా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోని ఉంటే పోయి మీ సేవ దరఖాస్తు చేసుకొని. సో ఇప్పటికైతే ఇవాళ నుంచి అంటే 25వ తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు దాకా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందంట. ఇక ఇంటికి కార్డు వచ్చే అవకాశం ఉంది. మండలాల వారీగా మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు ఈ కార్డుల పంపిణీ చేస్తారు. సో ఇప్పుడు తప్పితే మళ్ళీ ఎప్పుడు అని చాలామంది బాధపడుతున్నట. అట్లేముండదు. ఇది నిరంతర ప్రక్రియ. మీరు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని అప్రూవల్ ఇస్తారు. రేషన్ కార్డులు వస్తాయని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తం మీద 95 లక్షలకు పైగా రేషన్ కార్డులు అయ్యేటువంటి అవకాశం ఉందట. ఇక మనం చూసిన 3 నెలల రేషన్ బియ్యం ఒకటేసారి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? సెప్టెంబర్లో బియ్యం వస్తాయి, అంతేనా? జూన్, జూలై, ఆగస్టు 3 నెలల బియ్యం ఇచ్చేసారు. ఇక సెప్టెంబర్ నుంచి మళ్ళీ బియ్యం పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ రేషన్ కార్డు వచ్చిందా రాలేదో కూడా చాలామంది డౌట్ పడుతున్నారు. మన గతంలో కూడా చెప్పినాం. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పోర్టల్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈపీడీఎస్సీ అనుకుంటా, నాకు తెలిసి ఆ పోర్టల్ EPDSC.in government.in అనుకుంటా. ఆ పోర్టల్లో కనుక మీరు సెర్చ్ చేసి లేదంటే గూగుల్లో న్యూ రేషన్ కార్డు స్టేటస్ అని కొట్టినా కూడా మీకు ఆ ఏపీడీఎస్సీకి సంబంధించినటువంటి ఆ వెబ్సైట్ వస్తుంది. సో అందులోకి వెళ్ళి మీ రేషన్ కార్డు స్టేటస్ ఏంటంటే ఎక్కడ పెండింగ్లో ఉంది, ఎంఆర్ఓ దగ్గర పెండింగ్లో ఉందా, లేకపోతే ఇన్స్పెక్టర్ దగ్గర పెండింగ్లో ఉందా, లేకపోతే మరి సివిల్ సప్లై జిల్లా కార్యాలయంలో పెండింగ్లో ఉందా, అసలు అప్రూవల్ అయిందా కాలేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో అంతేందుకు ఇక ఇవాళ నుంచి పంపిణీ జరగబోతుంది కాబట్టి 4 రోజులు ఉంటే మరి తెలిసిపోతుంది రేషన్ కార్డు వచ్చిందా రాలేదనేది. బట్ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చూస్తున్నది. సో 4 రోజులు అయితే సర్పంచ్, జడ్పీడీసీ, ఎంపీడీసీ ఎన్నికల కోడ్ వస్తుంది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ వస్తుంది. సో ఎన్నికల కోడ్లో మళ్ళీ వీటిని ఇష్యూ చేయొచ్చో చేయలేదో, మళ్ళీ ఏమైనా ఇబ్బందులు అవుతాయో అనేటువంటి నేపథ్యంలోనే ముందస్తుగానే ఆగస్టు 10 లోపల ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ అయితే కంప్లీట్ చేసే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో చెక్ చేసుకోండి డేటా. మరి మీ గ్రామాలకు ఇప్పటికే నాకు తెలిసి రేషన్ కార్డు లిస్టు జాబితా రావచ్చు. ఎవరైతే ఆ రేషన్ డీలర్ ఉంటారో వాళ్ళ దగ్గరకో లేకపోతే సెక్రటరీ దగ్గరకో ఒక జాబితా అయితే వచ్చి ఉంటుంది, ఎవరెవరు అర్హులు, ఎవరెవరికి రేషన్ కార్డులు వచ్చినాయి అనేది. సో ఒక్కసారి చెక్ చేసుకునేటువంటి ఆలోచన చేయండి. ఇవాళ నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అయితే కనబడుతున్నది.